పుంగనూరు మండలం ఈడిపల్లి సమీపంలో భూమిని ఫంక్షన్ హాల్లో క్లస్టర్ 2 మహానాడు రెండవ రోజు విజయవంతం చేయడం జరిగింది. కార్యక్రమంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు హాజరు మహానాడును జయప్రదం చేశారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 104వ జయంతి వేడుకలు జరుపుకుంటూ అదేవిధంగా ఈ రోజు మహానాడులో భాగంగా ఈ రోజు హైబ్రిడ్ మహానాడు రెండవ రోజు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లస్టర్ పరిధిలో మామూలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రోజు మహానాడుని ఒక హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ హైబ్రిడ్ విధానంలో స్త్రీ శక్తి అనే దానిపైన ముందుగా మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు మహిళలే దేశానికి వెన్నెముకలనే ఉద్దేశంతో ప్రజలే దేవుళ్ళు సమాజమే నా దేవాలయం అనే నినాదంతో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 నియోజకవర్గాలకు గాను ఆయన పోటీ చేసిన సమయంలో 240 నియోజకవర్గాలకు పైగా ఆయన విజయం సాధించి అధిష్టానం చేర్చడం జరిగింది. ఈ రోజు మనం ఈ హైబ్రిడ్ మహానాడు విధానం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఆ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు యుద్ధాల కారణంగా ఇంధన కొరత ఉండే దాని కారణంగా గౌరవ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన నారా లోకేష్ బాబు గారు అయితేనేమి వారి సలహా మేరకు ఈ హైబ్రిడ్ విధానాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం చేపట్టిన విషయాలుగా చూసుకుంటే ఈ రోజు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో చదివే తల్లిదండ్రులకు పిల్లల భారం పడకూడదనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం కింద అందివ్వడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు అదేవిధంగా వితంతువులకు 4,000 రూపాయల పింఛను, వికలాంగులకు 6,000 రూపాయల పింఛను, డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయల పింఛను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీ కూటమి ప్రభుత్వం అందివ్వడం జరుగుతా ఉంది. అదేవిధంగా స్త్రీ శక్తి ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ ఎంపీ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు ఫ్రీగా వెళ్ళాలంటే మన ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్ళచ్చు. సామాన్యుల నుంచి పెద్ద తరగతి వారి వరకు కూడా ఈ స్త్రీ శక్తి పథకం వర్తిస్తుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మహిళలకి వంట ఇంటికి పరిమితమైన మహిళలకి గతంలో కట్టెల పొయ్యిలో బాధపడుతున్నారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే దీపం పథకం తీసుకురావడం జరిగింది. ఈసారి ప్రతిసారి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆ 3 సిలిండర్లు కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతా ఉంది. ఈ రోజు చూసుకుంటూ పోతే సంక్షేమ పథకాల్లో చాలా వరకు కూడా మనం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో పూర్తిగా అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. కావున ఈ మహానాడు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని రెండింటిని ఒకే విధంగా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరూ కూడా వెన్నుదన్నుగా ఉండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా 2024 ఎన్నికలు పెద్ద ఇది కాదు, మనకు రాబోయే 2029 ఎన్నికలు మన ముందున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి 2029లో మళ్ళీ మన ప్రభుత్వాన్ని అధికారం చేజిక్కించుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్త తోడ్పడాలని కోరుకుంటూ ఈ మహానాడు కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు